అందరికీ నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించిన తీరు, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసిన తీరు అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. 32 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉండే కుటుంబం, ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీతోనే వాళ్ళ రాజకీయం ప్రారంభమైంది. అదే మరిగా కేంద్రంలో బ్రదర్ మంత్రిగా, సెంట్రల్ మినిస్టర్గా ఉండడం, ఎంపీగా ఉండడం, ఇక్కడ చీఫ్ విప్గా ఉండడం, అచ్చెన్నాయుడు గారు ఒక సీనియర్ లీడర్గా మంత్రిగా పనిచేయడం, ఇలాంటి ఈరోజు కూడా ఒక పక్క ఒక ఎమ్మెల్యే ఉంటే ఇంకొక పక్కన ఆయన డిప్యూటీ లీడర్గా ఉండడం, ఇంకొక పక్కన రామ్మోహన్ నాయుడు అయితే ఎంపీగా ఉండడం, ఇలాంటి ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన కుటుంబం, నాయకులు చిత్తశుద్ధితో, నీతి నిజాయితీతో 38 సంవత్సరాలుగా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజాసేవలో ముందుకు పోతూ ఒక ముఖ్యమైన నాయకులుగా వెనుకబడిన వర్గాల్లో వాళ్ళు నిలదొక్కునే పరిస్థితికి వచ్చింది. అలాంటి నాయకుడి పట్ల వీళ్ళు ప్రవర్తించిన తీరు చాలా గర్హనీయం, చాలా బాధాకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదని కూడా మరొకసారి వీళ్ళని హెచ్చరిస్తున్నా. మీరు చేసిన పనేంటి? తెల్లవారుజామున కరోనా వైరస్ ఉంటే 300 మంది పోలీసులతో మీరు అక్కడికి వెళ్తారా? వెళ్ళిన తర్వాత ఒక 50 మంది పోలీసులు లోపలికి వెళ్ళి కనీసం ఆయన అక్కడ లోపలుంటే నాకు ఆపరేషన్ అయ్యింది, నేను ఇప్పుడు రాలేను, కనీసం నన్ను మందులు తీసుకునేమంటే మందులు కూడా తీసుకోలేకుండా బలవంతంగా లిఫ్ట్ చేసి ఎత్తుకొచ్చి వెహికల్లో వేసి మీరు తీసుకొస్తారా? కనీసం ఆ ఇంట్లో ఆయన వైఫ్ ఉంటే, అదే మరి కొడుకుంటే వాళ్ళకు కూడా చెప్పరా? మీరు ఇంట్లోకి ఏ విధంగా మీరు ట్రెస్పాస్ చేస్తారు? మీకు ఎవరిచ్చారు ఈ హక్కు? ఆయన ఏమన్నా ఒక టెర్రరిస్టా, ఒక డెకాయిటా, ఒక రెస్పెక్టబుల్ పాలిటీషియన్, ఒక ప్రజాసేవకుడు? అలాంటి వ్యక్తి పట్ల మీరు ప్రవర్తించిన తీరు చాలా గర్హనీయం. ఊర్లో వాళ్ళందరూ వస్తే వాళ్ళందరినీ గదమాయించి కరోనా ఉంది, రూల్స్ ఉన్నాయి, మీకు ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోమని మీరు చెప్తారా? మీకు కరోనా రూల్స్ వర్తించవా? ఇంట్లోకి పోయి కనీసం మాస్క్ వేసుకోరా? మీరు వాళ్ళ ఇంట్లోకి మీరు ఎంటర్ అవుతారా? ఎక్కడికి వచ్చింది ఈ దుర్మార్గం? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఫైల్స్ వచ్చి 2 రోజుల క్రితం ఆపరేషన్ చేసుకుని ఇంటికి వచ్చి అలాంటి వ్యక్తిని బలవంతంగా తీసుకుని ఎవరికి చెప్పకుండా మీరు విజయవాడ వరకు తీసి ఎక్కడెక్కడో తిప్పి, రాష్ట్రం అంతా తిప్పి నేరుగా విజయవాడకి తీసుకొస్తారా మీరు? అంటే మీ కక్ష సాధింపుకు అంతు లేదా అని నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. ఏంటి ఆయన చేసిన నేరం? మీరేమన్నా ఎంక్వైరీకి వస్తానంటే రానున్నాడా? పిలిస్తే కాదన్నాడా? మీరు నోటీసులు ఇస్తే స్పందించలేదా? అంటే మీకు అధికారం ఉందని ఒక ఉన్మాదుల మారిగా మీరు ప్రవర్తిస్తే మీ ఆటలు సాగుతాయనుకుంటున్నారా? ఏంటి ఆయన? ఈరోజు మీరు చూస్తే ఇది క్లియర్గా ఒక కుక్కుడప్ స్టోరీ. ఎక్కడైనా సరే మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లో, విజిలెన్స్ రిపోర్ట్లో ఆయన పేరుందా? ఎక్కడా విజిలెన్స్ రిపోర్ట్లో పేరు కూడా లేదు. ఆ విజిలెన్స్ రిపోర్ట్లో అయితే చాలా క్లియర్గా ఇన్ ది పాస్ట్ 5 years బి రవికుమార్, సికే రమేష్ కుమార్ అండ్ విజయ్ కుమార్ వర్క్డ్ యాజ్ డైరెక్టర్స్ ఆఫ్ ఐఎంఎస్, వాళ్ళ మీద రిపోర్ట్ ఇచ్చారు. అదే సమయంలో ఇంకొక పక్కన మీరు చూస్తే ఎంత దుర్మార్గంగా మీరు చేసిన పని చూస్తే, ఇంటికి పోయి హ్యాండ్ రైటింగ్తో మీరు రాసిస్తారా? ఇంటికి వెళ్ళిన తర్వాత అరెస్ట్ ఇంటిమేషన్ అనే పేరు పెట్టి డిఎస్పి యాంటీ కరప్షన్ బ్యూరో సిఐయు ఆంధ్రప్రదేశ్ అనే పేరు పెట్టి మీరు ఇస్తారా? మీరు అదే సమయంలో ముందు రోజు రాత్రి ఇక్కడ మీరు అరెస్ట్ చేసింది 7:20 కనిపెట్టి ముందు రోజు మీ పార్టీ వాళ్ళు 11:15 ఆ ప్రాంతంలో
టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మీద రేపు రైడ్ జరగబోతుందా అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారా? మీ యువసేన అనే పేరు పెట్టుకొని ఇవన్నీ ఆలోచిస్తే ఏ విధంగా మీరు చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. మాన్యువల్లో చాలా స్పష్టంగా పర్చేస్ మాన్యువల్లో ఎక్కడ మంత్రి పాత్ర ఉంటుంది అని ఎక్కడా లేదు. అదే మరిగా విజిలెన్స్లో కూడా మీరు చూస్తే అచ్చెన్నాయుడు పేరు ఎక్కడా లేదు. ఇంకొక పక్కన విజిలెన్స్లో ప్రస్తావించిన జీవో నెంబర్ 51 స్టేట్ గవర్నమెంట్, అందులో కూడా చాలా స్పష్టంగా మంత్రికి ఏ అధికారం లేదు, కింది వాళ్ళే చేయాలి, వాళ్లే కమిటీ పర్చేసింగ్ కమిటీని చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు ఆ మంత్రిని అరెస్ట్ చేయలేదు. ఎందుకు? మంత్రికి సంబంధం లేదు, దానికి ఇది ఉంది, వాళ్లే చేయాలని చెప్పి వాళ్ళు కూడా చేయకుండా ఇది చేసే పరిస్థితి వచ్చారు. విజిలెన్స్ రిపోర్ట్లో లేదు. ఏసీబీ రిపోర్ట్ ఫ్యాబ్రికేట్ చేస్తారా మీరు? ఏంటి అచ్చెన్నాయుడు గారు చేసిన తప్పు నేను అడుగుతున్నా. అచ్చెన్నాయుడు గారిని మీరు చూస్తే ఈరోజు ఇష్టానుసారంగా వీళ్ళు ఆయన్ని ఎన్ని విధాల అవమానం చేయాలని అవమానం చేశారు. ఒకరోజు ఇదే మరి అతన్ని ఆంబోతని బంట్రోతని అసెంబ్లీలో అవమానించారు. అంతేకాకుండా 12/7/2019 బుద్ధి జ్ఞానం లేకుండా ఉంది, కూర్చో పర్సనాలిటీ పెరగడం కాదు, బుర్ర పెరగాలి, బుద్ధి పెరగాలి, కూర్చోవయ్య అని సాక్షాత్ ముఖ్యమంత్రి అతన్ని మాట్లాడే పరిస్థితి. ఇవన్నీ మీరు చేస్తే అతను నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం ప్రజల కోసం అనునిత్యం పోరాడాడు. వీళ్ళ కుటుంబం అంతా పోరాడారు. ఈరోజు అతను చేసిన పని ఏదైతే శాండ్ విషయంలో అవినీతి జరిగితే రాజీలేని పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఇంకొక పక్కన మద్య విషయంలో పెద్ద ఎత్తున మీరు అవినీతి చేస్తూ ఉంటే ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది, అదేవిధంగా ఆర్థికంగా చితికిపోతారు, మీరు దోపిడీ చేస్తున్నారని మాట్లాడడం తప్ప, ఇంకొక పక్క మైనింగ్ మొత్తం మీరు హస్తగతం చేసుకుంటా ఉంటే మైనింగ్ పైన అతను ఆరోపణలు చేయడమే కాకుండా రాజీలేని పోరాటం చేయడం తప్ప, ఇంకొక పక్క ల్యాండ్ అంతా కూడా ల్యాండ్ అక్విజిషన్లో వందల వేల కోట్ల రూపాయల చేతులు మారుతా ఉంటే అవన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పి పోరాడాడు. సరస్వతి సిమెంట్స్కి మీరు 50 సంవత్సరాలకు లైమ్ స్టోన్ లీజుకి ఇచ్చుకున్నారు, 5 TMC నీళ్లు ఇచ్చారు, దానిపైన పోరాడడం తప్ప. పాలిమర్స్ మీ సొంత వ్యవస్థ, ఆ పాలిమర్స్ టెండర్ లేకుండా మీరు బ్యాగులు ఇచ్చుకుంటే దానిపైన పోరాడాడు. ఆ కుటుంబం మీ అవినీతిని ఇప్పుడే కాదు, ఇంతకుముందు అచ్చెన్నాయుడు పోరాడాడు, ఇప్పుడు ఈయన పోరాడుతున్నాడు. పోరాడుతూ ఉంటే ఇలా కుటుంబం పోరాడుతూ ఉంటే ఈరోజు ఇలాంటి దాడులు చేస్తారా మీరు? మొన్నటి వరకు దళితులపైన దాడి, సుధాకర్ మొదలుకొని ఈరోజు కూడా ఒక సంఘటన జరిగింది, అది కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. కడపలో నడి రోడ్లో ఒక దళిత మహిళ పైన చాలా దారుణంగా దాడి చేసే పరిస్థితికి వచ్చారు. మీ దాడులు ఆపడం లేదు, మీ అరాచకాలకు అడ్డు అంతు లేకుండా పోయినాయి. ఈరోజు ఇవన్నీ చేస్తూనే ఇప్పుడు బీసీల పైన దాడి మళ్లించారు. 35 సంవత్సరాలు కఠోర శ్రమతో పైకి వచ్చిన నాయకుల కుటుంబం అది. అలాంటి కుటుంబాన్ని మీరు బలి చేయాలనే ఉద్దేశంతో అపవాది వేసి పదే మాట్లాడి అతని ప్రతిష్ట దెబ్బతీయడానికి మీరు ప్రయత్నం చేశారు. మన సుధాకర్ని చూశాం, ఏమడిగాడు అతను? పీపీ అడిగాడు. దేనికి? మేము ఇంకా సేవ చేస్తాం కరోనా పేషెంట్లకి, మాకు పీపీ అడిగితే అతన్ని సస్పెండ్ చేసి అక్కడి నుంచి ఎంటబడి అతన్ని వేధించి కడాన డ్రంకర్డ్ అని కడాన పిచ్చి హాస్పిటల్ చేర్చి అతను నిజంగానే మతిస్థిమితం కోల్పోయే పరిస్థితి తీసుకొస్తే ఇప్పుడు హైకోర్టు ద్వారా సిబిఐ ఎంక్వైరీ చేసే పరిస్థితికి వచ్చింది. అంటే మీ అరాచకం, మీ ఉన్మాదం, ఈ రాష్ట్రంలో మీరు చేసే టెర్రరైజేషన్, మొత్తం భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దేనికోసం ఇవన్నీ చేస్తున్నారంటే మీ దోపిడీని మేము అడ్డుకుంటున్నాం కాబట్టి, మీ మీద పోరాడుతున్నాం కాబట్టి. అలాంటి పోరాటంలో మేము ముందుకు పోతామంటే మీ ఇష్ట ప్రకారం మీరు చేసే పరిస్థితికి వచ్చారు. ఇందులో ఎక్కడ కూడా మీరు చూస్తే నేను ఒకటే అడుగుతున్నాను, దీన్ని పూర్తిగా
నేను ఖండిస్తాను. ఎందుకంటున్నానంటే మీరు చేసిన విధానం తప్పు. ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ తీసుకొచ్చి తప్పుడు కేసులన్నీ పెట్టి చట్ట ఉల్లంఘనలు చేసి ఈరోజు ఆయన్ని బలిపశువు చేయాలి, అపవాదేయాలి, బురద జల్లాలి అనే కార్యక్రమంతో ముందుకొచ్చారు. మీకు చిత్తశుద్ధి లేదు. ఇంత మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 40,000 కోట్ల రూపాయలు అవినీతి చేసి 11 ఛార్జ్షీట్లలో A1 ముద్దాయిగా ఉండి ఇప్పుడు కూడా కండిషన్ బెయిల్లో బయట ఉండే వ్యక్తి మీరు అందరిపైన బురజల్లి పైశాచిక ఆనందం పొందాలని కూడా చాలా నీచం. ఇది దుర్మార్గం. ఏముందండి ఆయనకు ఆస్తులు? మీ వారిగా దోచుకున్న డబ్బులు ప్యాలెస్లు కట్టాడా, లేకపోతే మీ వారిగా దోచుకున్న డబ్బులన్నీ ఎత్తిపోయి ఎక్కడంటే అక్కడ పెట్టుబడులు పెట్టాడా, ఎంపైర్లు క్రియేట్ చేశాడా? ఈరోజు మీరు దోపిడీకి అడ్డు లేకుండా పోతే ప్రజలకు అండగా నిలబడడం ఆయన చేసే తప్ప అని అడుగుతున్నాను. అందుకే ఈరోజు మీరు చూస్తే దేశం అంతా కూడా వీ స్టాండ్ విత్ అచ్చెన్నాయుడు అనే మాట చెప్పి అందరూ కూడా ఇన్వాల్వ్ అయితే దగ్గర 29 మిలియన్ 29,000 28.6,000 ట్వీట్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. హైయెస్ట్ ట్రెండ్ ఇన్ ది కంట్రీ. ఎందుకు? ఇది అన్యాయం, ఇది దుర్మార్గం. చేసిన విధానం క్షమించరాంది. ఫైల్స్ ఉండే ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని ఇన్ని 100 కిలోమీటర్లు తీసుకొచ్చారంటే దీనికి ఏ విధంగా సమర్థించుకుంటారండి మీరు? కనీసం ట్యాబ్లెట్లు తీసుకుంటాను 2 నిమిషాల నుండి నా భార్యకి చెప్పి పెడతానంటే వెళ్ళరా, ఉండిరా మీరు? ఏమి జరిగిపోతుంది ఆ 5-10 నిమిషాలు? ఎందుకు ఇంట్లో చెప్పరు? ఎందుకు ఇంట్లోకి ఎంటర్ అవుతారు మీరు? నేను అడుగుతున్నాను. అంటే నేను కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశా. ఇలాంటి నీచమైన కార్యక్రమాలు నేను ఎప్పుడూ చూడలేదు. ఏసీబీలు నా దగ్గర కూడా పనిచేశారు, చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు, విజిలెన్స్లో పనిచేశారు. నేరస్తుల్ని యాక్షన్ తీసుకోవడం విజిలెన్స్తో బాధ్యత కానీ, ఏసీబీ బాధ్యత కానీ, ఒక నేరస్తుడే ముఖ్యమంత్రి అయ్యి అందరి మీద కక్ష తెచ్చుకోమంటే మీరు కూడా పావులుగా ఉపయోగపడడం చాలా బాధాకరం అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అందుకే ఈ ప్రోగ్రాం ఇక్కడితో వదిలిపెట్టాం, పోరాడతాం. ఈరోజు మా వాళ్ళందరూ కూడా బాగా స్పందించారు. ఇతను ఒకటి అలవాటు చేసుకున్నాడు. ఫస్ట్ 1 ఇయర్ ఏదో అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి మాయ మాటలు చెప్పాడు. ఇతను నవరత్నాలు, నవమోసాలు, విధ్వంసం పరాకాష్ఠకి చేరింది. ఆ విషయం ఈ మహానంలో ఈయనకి ఇచ్చిన ఒక్క ఛాన్స్, అడిగింది ఈయన ఒకే ఒక ఛాన్స్. ఆ ఛాన్స్ దేనికోసం అడిగాడు? రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేయడానికి అడిగాడు. ఈరోజు పోలవరం ఆగిపోయింది, అమరావతి ఆగిపోయింది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆగిపోయినాయి. ఇంకొక పక్కన అభివృద్ధి ఒక్క రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితులు లేదు. సంక్షేమ కార్యక్రమాలు 34 స్కీములు తీసేశారు. అప్పులు విపరీతంగా 87,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఏం చేశారంటే ఏది చేయకుండా ఈరోజు ఇష్టానుసారంగా వీళ్ళు ఖర్చు పెట్టి దోచుకొని మొత్తం రాష్ట్రంలో ఉండే సహజ వనరులు దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు వీళ్ళు అడ్వైజర్ మాట్లాడుతున్నాడు, గవర్నమెంట్లో ఉండే ఈ పేషీలో ఉండే వ్యక్తి. మేమేదో ఇరిగేషన్లో రివర్స్ టెండర్ పోతే తగ్గించాం, అదే మాదిరిగా మనకు భోగాపురంలో తగ్గించాం కథలు మాట్లాడుతున్నారు. ఒక్క రూపాయి మీరు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టారా? భోగాపురంలో ఒక్క ఇటుక వేసారా మీరు? ఇప్పటికీ 1 ఇయర్ అయింది. ఎప్పుడు చేస్తారు ఇవన్నీ? ఏది చేయకుండా మేము అక్కడ తగ్గించాం ఇక్కడ తగ్గించామంటే ఎవరు నమ్ముతారు? రాష్ట్రంలో కట్టిన ఇండ్ల మీద ఒక్క ఇటుక వేసారా మీరు? వాళ్ళు కట్టి రెడీగా ఉంటే ఏం హామీ ఇచ్చారు మీరు? ఉచితంగా ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చి ఎలక్షన్లు అయిన తర్వాత ఆ ఇండ్లన్నీ పాడుపడిపోయినటువంటి బంగ్లాలుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఏవైతే ఈ గోస్ట్ కొంపలుగా తయారు చేసే పరిస్థితికి మీరు వచ్చారు. ఇవన్నీ చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇంకా మేము అది చేస్తాం ఇది చేస్తామని మభ్య పెడితే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు.
ఎప్పుడైతే ప్రజలు నమ్మకుండా ఇతను ఏదో డిఫరెంట్గా ఉన్నాడు, ఇతని ప్రవర్తన వింతగా ఉంది, ఈ రాష్ట్రం నష్టపోతా ఉంది అని ప్రజలందరూ కూడా నిరసన తెలియజేసే పరిస్థితి వచ్చే కొందికి మీరు మా మీద దాడులు చేస్తారా? ముగ్గురిని ఎమ్మెల్యేలు లాక్కుంటారా? 2 ఎమ్మెల్సీలు లాగుతారా? ఇప్పుడు ఆర్థికంగా మా వాళ్ళని దెబ్బతీయాలని నరేగాలో దెబ్బతీస్తారా? పనులు చేసిన వాళ్ళందరినీ మీరు తప్పు పని చేయకుండా డబ్బులు తీసుకుంటారా? అదే సమయంలో మీ ఇష్టానుసారంగా ఆర్థిక మూలాలు దెబ్బతీసి 20 సంవత్సరాలుగా లాయర్గా ఉండే ఒక వ్యక్తిని లొంగపరుచుకుంటారా? మీరు 100 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిన అచ్చెన్నాయుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నాకు నీతి నిజాయితీ ఉంది, నాకు డబ్బులు ముఖ్యం కాదు, నాకు అవసరం లేదు, నేను నిలబడతానంటే ఈఎస్ఐ తీసుకొస్తారా? మీరు తీసుకొస్తే కూడా చెప్పాడు, మీరు ఏమన్నా చేయండి, నేను తప్పు చేయలేదు, నేను ముందుకు పోతానంటే దొంగతనంగా వచ్చి దొంగ దెబ్బ కొడతారా? మీరు ఏమనుకుంటున్నారు? ఇవన్నీ కూడా చాలా నీచమైన పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన్నే కాదు, ఒక్కొక్కరు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, తెలుగుదేశాన్ని లేకుండా చేస్తామని. 40 ఏళ్ళుగా కలలుగన్నారు తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తామని. కలలు కన్న వాళ్ళంతా చరిత్రహీనులుగా మిగిలిపోయారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యయుతంగా పనిచేయండి, రాజ్యాంగబద్ధంగా పనిచేయండి. రాజారెడ్డి రాజ్యాంగం లేదు, పులివెందుల పంచాయతీ లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. చట్టాలు ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈరోజు అమెరికాలో కూడా ఇదే మాదిరిగా ట్రంప్ ఇష్ట ప్రకారం చేస్తే దేశం తిరగబడే పరిస్థితికి వచ్చింది. ఆ విషయం మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ ఆటలు సాగే సమస్య లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ ఆటలు కట్టించే వరకు పోరాడతాం, ఎలాంటి త్యాగాలకైనా సరే సిద్ధంగా ఉంటాం. నేను ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజా సంక్షేమం కోసం, ప్రజాహితం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం చెప్తున్నా. ఒక సీనియర్ నాయకుడిగా 40 సంవత్సరాల అనుభవంతో నేను చూశాను. ఇంత దుర్మార్గమైన పరిపాలన, ఇంత దుర్మార్గమైన ఆలోచనలు ఎవరికీ లేవు. కనీసం కొంతమంది ముఖ్యమంత్రులు అసమర్థతో పనిచేయచ్చు, లేకపోతే అవినీతి పనులు చేయొచ్చు, లేకపోతే వాళ్ళకి తెలియకుండా కొన్ని తప్పులు జరగచ్చు. కానీ ఇతను డెలిబరేట్గా రాష్ట్రం నాశనం చేయడానికే, విధ్వంసం చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నాడు. ఎదురొచ్చిన వాళ్ళందరినీ నాకు అడ్డు లేదని పోలీసుని వ్యవస్థను పెట్టుకొని ఇష్టానుసారంగా చేస్తున్నారు. పోలీసు వ్యవస్థను కూడా కోరుతున్నాం, మీరు కూడా చట్టపరంగా పనిచేయండి, చట్ట ఉల్లంఘన చేయొద్దండి. మళ్ళా రోజులు వస్తాయి, మీరు జవాబుదారితనం వహించాల్సిన సమయం వస్తుంది. ఆ విషయం కూడా అడుగులు గుర్తుపెట్టుకో. పదే చెప్తున్నాను. కానీ మా ఇష్ట ప్రకారం చేస్తాం, ఈ 2 రోజులు ఉంటే చాలు మనకు అనుకుంటున్నారు. ఈ 2 రోజులు మీకు పోస్టింగ్స్ వస్తాయి, కానీ భవిష్యత్తులో మాత్రం మిమ్మల్ని ప్రజలు చాలా చులకనగా చూసే పరిస్థితి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఒక పద్ధతి ప్రకారం పనిచేయమని కోరుతున్నాం. ఈరోజు రాజ్యాంగ ఉల్లంఘన అడుగడుగునా జరుగుతుంది. నేను సుప్రీంకోర్టు ఎంత స్పష్టంగా చెప్పాను, ఎస్ఈసి విషయంలో మీ ఇష్ట ప్రకారం చేయడానికి వీల్లేదు, రాజ్యాంగ వ్యవస్థలతో మీరు ఆడుకోవడం చాలా దారుణం, ఇది మంచి పద్ధతి కాదని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇంకా కూడా మీ ఇష్ట ప్రకారం చేయడం చాలా నిజం. అందుకని నేను ఎవరన్నా వస్తే కరోనా ఉందని మా మీద ఆంక్షలు పెడతారా? మీరు ఆంక్షలు పెట్టి మీ ఇష్ట ప్రకారం మా మీద కేసులు పెట్టి నీ ఇష్ట ప్రకారం మీరు ప్రవర్తిస్తారా? కరోనా మీకు వర్తించదా? మాకే వర్తిస్తుందా? కరోనా మీ ఇష్ట ప్రకారం మీరు తిరుగుతూ ఎక్కడికక్కడ ఒక కరోనాని స్ప్రెడ్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తూ, రాజకీయ లబ్ధి కోసం మీరు పనిచేస్తూ ప్రధాన ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలనుకుంటారా? మీ వల్ల కాదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే రాష్ట్రంలో ఉండే మా క్యాడర్కి అందరికీ కూడా కార్యకర్తలకు పిలిపిస్తున్నాం, నాయకులకు పిలిపిస్తున్నాం. ఈ పోరాటం దీంతో ఆగదు. వెనుకబడిన వర్గాలపైన దాడులు ఆపే వరకు, దళితులపైన, ఎస్టీలపైన, మైనారిటీలపైన, బడుగు బలహీన వర్గాలపైన దాడులు ఆపే వరకు, రాజకీయ కక్షలకి మీరు ఫుల్ స్టాప్ పెట్టే వరకు
మీ ఇష్ట ప్రకారంగా మీరు చేస్తామంటే మీరు చట్టపరంగా వెళ్ళండి, మేము చట్టపరంగా ఫేస్ చేస్తాం. మీరు చట్ట ఉల్లంఘన చేసి ఇష్టానుసారంగా చేస్తామంటే మాత్రం మీ ఆటలు సాగవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చేసేది నీచమైన పనులు, దారుణమైన పనులు. 16వ తారీఖు అసెంబ్లీ పెట్టుకొని ప్రధాన ప్రతిపక్షంలో ఒక డిప్యూటీ లీడర్ని కనీసం నోటీస్ కూడా లేకుండా అరెస్ట్ చేస్తారా? మీరు ఏమనుకుంటున్నారు? ఎప్పుడో జరిగేదో చరిత్రలేవి, ఎప్పుడూ జరగలేదు. కానీ అలాంటి నీచమైన, దుర్మార్గమైన, ఉన్మాద కార్యక్రమాలు చేయడమే ఈ జగన్మోహన్ రెడ్డి పనిగా తయారైంది. అందుకే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం అందరం కలిసి పనిచేద్దాం. అన్ని అపోజిషన్ పార్టీలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక తెలుగుదేశం పార్టీకే కాదు, ప్రధాన ప్రతిపక్షం పట్ల ఈ విధంగా ప్రవర్తించే వీళ్ళు రేపు ఇంకొకరిని ఏ విధంగా ప్రవర్తిస్తారో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రాజీలేని పోరాటంలో రాష్ట్ర ప్రజానీకం అండగా నిలబడాలి. మీరు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మొన్న అమెరికాలో జరిగిన సంఘటన పైన ఆ దేశంలో అందరూ ఒకటై రోడ్డెక్కి నిరసన తెలియజేసే పరిస్థితి వచ్చారు. అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో వస్తే తప్ప వీళ్ళు కంట్రోల్లోకి రారు. లేకపోతే మొన్న జరిగినటువంటి సుధాకర్ రావు కావచ్చు, నిన్న జరిగిన సుధారాణి కావచ్చు, రాష్ట్రంలో ఎస్సీల పైన దాడులు విపరీతంగా పెరిగి ఈరోజు కడపలో ఒక దాడి చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు ఒక అరాచక శక్తులుగా తయారయ్యారు. ముఖ్యమంత్రి ఈ మారిగా ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నట్టు అందరూ తయారైపోయే పరిస్థితికి వచ్చారు. ఇది మంచి పద్ధతి కాదు. హితో పలుకుతున్నా, హెచ్చరిస్తున్నా, గుర్తుపెట్టుకోమంటున్నా. ప్రజలు కూడా ఇది అర్థం చేసుకోమని కోరుతున్నా. నా స్వప్రయోజనం కోసం కాదు, రాష్ట్రం కోసం. ప్రజాస్వామ్యం బతకాలి, ప్రజాస్వామ్య హితంగా వీళ్ళు పనిచేయాలి. అంతేగాని మా ఇష్ట ప్రకారం చేస్తాం, కేసులు పెడతాం, వేధిస్తాం, శారీరకంగా మానసికంగా దెబ్బతీస్తాం, లేకుంటే ఆర్థికంగా వీళ్ళు కుంగదీస్తాం అనే విధంగా పోతే అది మంచిది కాదు. మేము పోరాడేది ప్రజల కోసం. అందుకనే ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ పోరాటం ఆగదు. కరోనా నిబంధనలు పాటిస్తాం, వర్చువల్ ఎడ్యుకేషన్కి పిలిపిస్తున్నాం. వీళ్ళు చేసిన 1 ఇయర్లో అరాచకాలన్నీ ప్రజలకు తీసుకెళ్తాం. ఈరోజు శాండ్ విషయంలో ఏం చేశారు, లిక్కర్ విషయంలో ఏం చేశారు, మైనింగ్ ఏ విధంగా హస్తగతం చేసుకుంటున్నారు మీరు. గెలాక్సీ గ్రానైట్ నుంచి, వంతాడ దగ్గర నుంచి అన్ని మైన్స్ ఏ విధంగా మీరు హస్తగతం చేసుకుంటున్నారు. అదే మాదిరిగా ల్యాండ్ పేరుతో ఎంత పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. ఇంకో పక్క సర్వస్ సిమెంట్కి మీరు ఎవరండి మీరు ఇచ్చుకోవడానికి? ఇంకొక పక్కన పాలిమర్స్ మీ ఇష్ట ప్రకారం ఇచ్చుకుంటారా? ఇంకొక పక్కన మీ పేపర్కి మీ ఇష్ట ప్రకారం యాడ్స్ ఇచ్చుకుంటారా? ఎవడబ్బా సొమ్మిది? దానికి అద్దు లేదా, అంతు లేదా, పద్ధతి లేదా? పేపర్ ఉందని నీ ఇష్ట ప్రకారం ఇచ్చుకుంటావా? ఇంకొక పక్కన ఈరోజు కరోనా కిట్స్ పైన బ్లీచింగ్ పౌడరు, కరోనా కిట్స్ బ్లీచింగ్ పౌడర్ పైన కూడా కకృతి పడే పరిస్థితికి వచ్చారంటే ఇంక ఏ విధంగా ఉంది రాష్ట్రంలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వెల్ఫేర్ కార్యక్రమాలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి తప్పు అని చెప్పిన వాళ్ళపైన దాడులు చేయడం. నిన్నటి వరకు లీడర్స్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు పబ్లిక్ కూడా ఇది బాగాలేదు అంటే వాళ్ళపైన దాడులు చేసే పరిస్థితి వస్తూ ఉంది. కరెంటు షాక్ ఇచ్చి చెప్పింది ఒకటైతే ఇష్టానుసారంగా చేస్తే దానిపైన మాట్లాడితే దానిపైన ఒక కేసులు పెడతారా? మీరు ఎక్కడ తగ్గించారు మీరు కరెంటు ఛార్జీలు? ఒక పక్క కరోనా వచ్చి ఇబ్బందులు ఉంటే ఇంకొక పక్క కరెంటు ఛార్జీలు పెంచేసి భరించరాని కరెంటు ఛార్జీలు. కష్టకాలంలో వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే 2 3 రేట్లు పెంచేస్తారా? అందుకే దానిపైన కూడా పోరాడాం. ఇది నిరంతరం పోరాడే కార్యక్రమం. అందుకే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పోరాటం ప్రజల కోసం చేసే పోరాటం. ఇది ప్రజా పోరాటంగా మారాల్సిన అవసరం ఉంది. ప్రజల భాగస్వామ్యం అవసరం. ఇంకా 4 ఏళ్ళు ఉంది కాబట్టి ఇప్పుడే రోడ్డు మీదకి రాలేమనే విధంగా మీరు ఆలోచిస్తే మనకు మిగిలేది ఏమి ఉండదు. 4 ఏళ్ల తర్వాత మనం పోరాడిన వచ్చేది కూడా ఉండదు. కనీసం ఈ ప్రభుత్వాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ వీళ్ళ అరాచకాలకు అడ్డుకట్టేయాల్సిన అవసరం ఉంది.
అందుకే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజాస్వామ్య హితంగా పనిచేద్దాం, ఎక్కడికక్కడ కరోనా రూల్స్ పాటిద్దాం, ఇంకొక పక్కన వర్చువల్ అజిటేషన్ చేద్దాం, ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి చైతన్యం తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని చీకొట్టే పరిస్థితి రావాలి. సంఘటితంగా అందరం కలిసి పనిచేద్దాం, సంఘటితంగా పనిచేసి ఈ ప్రభుత్వం ఆటలు కట్టించే విధంగా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, రేపటి నుంచి ఫస్ట్ ప్రోగ్రాం రేపు అందరూ కూడా ఇది ఫాలో అవుతూనే అందరి ఇంట్లో కూర్చొని, లేకుంటే వాళ్ళకి చెప్పాం, కొన్ని ఇచ్చాం, రేపంతా ఇదే పని. వీ స్టాండ్ విత్ అచ్చెన్నాయుడు. అచ్చెన్నాయుడు గారికి మా మద్దతు. ప్లే కార్డ్స్ పెట్టుకుంటారు, నిరసన తెలియజేస్తారు, బ్లాక్ ప్లే కార్డ్ తయారు చేసుకొని వాళ్ళ ముందర పెట్టుకొని వాళ్ళ మెడలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ప్రొటెస్ట్ చేస్తారు. అక్కడి నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు చేస్తున్నా ప్రజలకు చెప్తారు. ఇది అయిన తర్వాత కాగడా ప్రదర్శనలు ఇస్తాం. అదే మరి అన్ని మమ్మల్ని ఎందుకు మీరు నివారణ చేస్తున్నారు ఆ విషయాలు కూడా చెప్తాం. 5 సంవత్సరాలు మిమ్మల్ని మారి చేయలేదే, మీరు తిరిగారే ఫ్రీగా, ఊరు తిరిగారే, మీ ఇష్ట ప్రకారం మాట్లాడారే, మీ ఇష్ట ప్రకారం సోషల్ మీడియాలో పెట్టుకున్నారే, మీ పేపర్లు రాశారే. అప్పుడు మేము ఏం చేయలేదు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాను, మీకు కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. తప్పుడు ప్రచారాలు చేసి 6,50,000 కోట్ల రూపాయలు అవినీతి ఏం చేశారు? పింక్ డైమండ్ ఏం చేశారు? ఇప్పుడు లేదనే పరిస్థితికి వచ్చారు. అంటే నోటికి అద్దు వాపు లేదనే విధంగా ఇష్టానుసారంగా మాట్లాడండి, ఏది పడితే అది మాట్లాడడం. ఎవరన్నా మాట్లాడితే 50 కోట్లు 100 కోట్లని మాట్లాడేయడం, దానికి సాక్ష్యాధారం కూడా అవసరం లేదు. బురదేసే తుడుచుకుంటా ఉంటే వీళ్ళు ఆనందపడడం. ఇది మంచి పద్ధతి కాదు, ఉందా పద్ధతి కాదు, ఇది విశ్వసనీయత కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాం. ఇష్టానుసారంగా తిట్టడం, ప్రజావేదికతో ప్రారంభమైన విధ్వంసం ఇంకా కొనసాగుతూ ఉంది. ఈ విధ్వంసం కొనసాగడానికి వీల్లేదు. తప్పకుండా రాజ్యాంగ వ్యవస్థలపైన మీరు చేసే దాడిని, రాజ్యాంగ వ్యవస్థల్ని పరిరక్షించే వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ రిప్రజెంటేషన్ చేస్తాం, గట్టిగా పోరాడతాం, తప్పకుండా ప్రజలకు అండగా నిలబడతామని చెప్పి తెలియజేసుకుంటూ, అందరూ కూడా ఆధారపడకుండా పూర్తిగా అచ్చెన్నాయుడు చేసిన పోరాటానికి, చేయబోయే పోరాటానికి మీరందరూ అండగా ఉండాలి. అందరూ నిరసన తెలియచేయాలి. వీళ్ళు చేసినటువంటి దిగజాడుతనం, దిక్కుమాలిన విధానానికి ప్రతి ఒక్కరూ నిరసన తెలియజేసి సంఘీభావాన్ని తెలియజేస్తుందిగా అందరినీ కోరుకుంటున్నాను. ఇది వెనుకబడిన వర్గాలపైన దాడి, ఇది బడుగు బలహీన వర్గాలపైన దాడి. వీళ్ళు చేసే దాడి ఆ వర్గాల్లో, ఆ కులాల్లో రాజకీయ మనుగడ లేకుండా చేయడానికి మీరు చేసే దాడి. వాళ్ళు లీడర్స్ ఉంటే మీ ఆటలు సాగవు కాబట్టి ఇష్టానుసారంగా మీ వంగి మాధవంలో పెట్టుకొని వాళ్ళ ద్వారా మమ్మల్ని అటాక్ చేపిస్తారా? మీరు ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి, ప్రజలను కన్విన్స్ చేయండి, ప్రజలకు వాస్తవాలు చెప్పండి. మొత్తం ప్రపంచమంతా కరోనా వైరస్ వచ్చి ఏ విధంగా దీన్ని హ్యాండిల్ చేయాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే, ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీని టంతం చేయాలి, తెలుగుదేశం పార్టీ నాయకులెట్టు ఇబ్బంది పెట్టాలి, ప్రజలు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళెట్లు ఇబ్బంది పెట్టాలి, ఈ ఆలోచన మానండి. మానకపోతే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి హెచ్చరిస్తున్నాను. ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే యూ కెన్ ఆస్క్ నౌ. ఏపీ 24/7 ఎంపీ రావు గారు, మీరు మాట్లాడగలరండి. మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలరండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి సార్, ఇప్పుడు ఉదయం నుంచి కూడా అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ తర్వాత వైసీపీ నేతలు చేస్తున్న ప్రధాన విమర్శ ఏంటంటే, అవినీతి చేసిన వాళ్ళని బీసీలు, దళితులు అని చెప్పి రకంగా కులాల రాజకీయాలు తీసుకొస్తున్నారు, తప్పు చేసిన వాళ్ళని వదిలేయమంటారా అని ప్రశ్నిస్తున్నారు సార్, విమర్శిస్తున్నారు. సో అంటే నేను వాళ్ళు అడుగుతున్న ఒకటే స్ట్రైట్ క్వశ్చన్. 11 కేసులు, 40,000 కోట్ల రూపాయల అవినీతి. ప్రజలు అధికారం ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో అది వేరే విషయం. ఇప్పుడు మీ అవినీతి మానేరా? ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు,
మీకు తెలియదా నాయకులకి? అలాంటి ఆలోచన లేదా? ఇసుక ఏమైంది, మైనింగ్ ఏమైంది, ల్యాండ్ ఏమైంది, ఇరిగేషన్లో ఏమవుతా ఉంది, ఏం జరగబోతా ఉంది? ఇంకొక పక్కన ప్రతి ఒక్క దాంట్లో లిక్కర్లు ఏమైంది, ఎక్కడన్నా ఉన్నాయి బ్రాండ్లు? ప్రపంచ చరిత్రలో ఎక్కడన్నా ఉందా? మీరా అవినీతి పరులు? ప్రజల కోసం నిలబడే మేమా? అలాంటి అవినీతి పరులు పెట్టుకొని మీరు మమ్మల్ని గురించి మాట్లాడడం ఏంటి? ఎక్కడికి పోతున్నారు మీరు? ఆ విషయం చెప్తున్నాం. ఇష్టానుసారంగా మాట్లాడడం కాదు, చట్ట ప్రకారం వెళ్ళండి. మీరు నోటీసులు ఇవ్వండి, దాని ప్రకారం ఏం చేస్తారు చేయండి. రాత్రిలో పోయేసి ఏదో ఒక డెకాయిట్ మారి ఒక మనిషిని కిడ్నాప్ చేసి తీసుకురావడం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇంకా చట్టం ఉంది. చట్ట ఉల్లంఘన చేయడం ప్రభుత్వ బాధ్యత కాదు. ప్రభుత్వానికి చట్టాన్ని గౌరవించే బాధ్యత ఉంది. ఏంటి మీరు రాసింది? కాగితం మీద రాసిస్తారా మీరు? ఏమని? అరెస్ట్ ఇంటిమేషనా? నాకు సమాధానం చెప్పాలండి. తెల్లవారుజామున పోతారా మీరు? ఏమి అతనేమి పారిపోతారండి? ఒక డిప్యూటీ లీడర్ ఏం పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడా? ఆ మాస్కి స్ట్రైట్ కోసం ఆ లీడర్స్ అందరికి సమాధానం చెప్పానండి. ఎప్పుడన్నా జరిగింది అలాంటివి? ఒక హ్యాండ్ రైటింగ్ ఇస్తారు, డిఎస్పీ హ్యాండ్ రైటింగ్ అని పేరు పెట్టి. ఆయన భార్య ఇంట్లో ఉంది, చెప్పరా మీరు? ఆయన బాత్రూంలో పోయింది, బెడ్రూమ్లో ఉన్నాడు, బెడ్రూమ్లో ఎత్తుకొని వస్తారా మనిషిని? అంటే పశువుల కంటే హీనంగా మీరు చూస్తారా మనుషుల్ని? చేయని నేరానికి వాడు కొడుకున్నాడు, ఏమనుకోవాలండి? చదువుకున్న పిల్లలు ఎంత మనోభావాలు దెబ్బతింటే? పద్ధతి లేకుండా ఇష్ట ప్రకారం ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు, చెప్తున్నాడు మందులు తీసుకుంటానని. కనికరం లేదా మీకు? ఇది వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారా? ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. తమాషా అనుకోవద్దండి. అనుకోని జరుగుతుంది అనుకుంటే మాత్రం ఇది మంచిది కాదు. ఒక తెలుగుదేశం అందరినీ ఆల్ అపోజిషన్ పార్టీస్ మీద ఒంటి కాలు మీద ఏంటంటే మీరు చేసే పని? మిమ్మల్ని అడిగితే వాళ్ళందరూ సంఘ విద్రోహ శక్తులు, అవినీతి పనులు, లేకపోతే ఏదో వస్తుంది మాట్లాడండి. తమాషాట్లాడుతున్నారు. చట్టం ఉంది, చేయండి, నోటీసులు ఇవ్వండి, చట్టపరంగా యాక్షన్ తీసుకోండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. అట్టని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రతి ఒక్కరిని భయభ్రాంతులు చేయాలని